హలో అందరికీ! ఇండియాలో ఉండుంటే నేనసలు దీని గురించి ఆలోచించేదాన్నే కాదు. విషయం ఏంటంటే ఎవ్రీ వింటర్‌కి, సమ్మర్‌కి మేము టైర్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. అందుకే మేము కార్‌ని కాస్కో టైర్ సెంటర్‌కి తీసుకొచ్చి చేంజ్ చేస్తున్నాము. మావివేమో ఆల్ సీజన్ వీల్స్. ఇప్పుడు వింటర్ టైర్స్‌కి షిఫ్ట్ చేస్తున్నాము. కార్ ఇక్కడ పార్కింగ్‌లో పెట్టేసి మనం కీస్ ఇచ్చేయాలన్నమాట. ఆఫ్టర్ 2 అవర్స్ టైర్ చేంజ్ చేసి మనకిస్తారు. లెట్స్ గెట్ ద కార్ ఆఫ్టర్ టైర్ చేంజ్. టైర్స్ చేంజ్ అయిన వెంటనే క్యాప్స్ అయితే ఫిక్స్ చేయరు. ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత ఫిక్స్ చేస్తారు. సో, ఇలా టైర్స్ అన్నీ వెనకాల ట్రంక్‌లో పెట్టారు. సో, చెక్ చేసుకుంటున్నాం అనమాట. అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయా? లేదా? అన్నీ కరెక్ట్‌గా ఫిట్ అయ్యి ఉందా? లేదా? అనేసి. మాది టెస్లా కాబట్టి ఫస్ట్ 40 కిలోమీటర్స్‌కి ఆటో పైలట్ మోడ్ కూడా యాక్టివ్‌గా ఉండదు. సో, ఆఫ్టర్ 40 కిలోమీటర్స్ వి షుడ్ కమ్ బ్యాక్ అండ్ సే ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఇష్యూ, బ్యాలెన్సింగ్‌లో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేది. వేరే వెహికల్ వీల్స్‌తో కంపేర్ చేస్తే మీ కార్ టైర్ తొందరగా అరిగిపోతాయి అని చెప్పారు. ఎందుకంటే మీది ఒక ఎలక్ట్రిక్ వెహికల్. బ్యాటరీ వల్ల వెయిట్ అంతా వీల్స్ మీదే పడతాయి. ఒకవేళ బ్యాలెన్స్ ఎక్కడన్నా మిస్ అయితే ఇక్కడ చూపించినట్టు వెయిట్స్ యాడ్ చేస్తారనమాట. 2 గ్రామ్స్, 3 గ్రామ్స్ అట్లా. మేము ఫ్రైడే రోజు కార్ టైర్స్ చేంజ్ చేసాం. సో, మండేకి బ్యాక్ వచ్చి ఏ బ్యాలెన్సింగ్ ఇష్యూ లేదని చెప్పాక మిగతా వీల్స్ అన్నీ టైట్ చేసి క్యాప్‌ని ఫిక్స్ చేశారు. టెస్లాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి.